అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఈజీ మ్యాథ్స్ క్లాస్. సో గత వీడియోస్లో మనం అసలు హెచ్సిఎఫ్ అంటే ఏంటి, దాన్ని ఎన్ని మెథడ్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెథడ్స్ వీ యూస్ టు ఫైండ్ హెచ్సిఎఫ్, దాని గురించి మనం ప్రీవియస్ వీడియో సెషన్స్లో ఆల్రెడీ డీటెయిల్డ్గా చెప్పుకొని ఉన్నాం. అయితే మీకు ఇది చెప్పినప్పుడు హెచ్సిఎఫ్ అనేది ఒక వాల్యుబుల్ కాన్సెప్ట్, రియల్ టైంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది మనం చెప్పుకున్నాం. అయితే ఈ రియల్ టైంలో ఇది ఉపయోగపడుతుంది అన్నప్పుడు అసలు ఎక్కడ వాడతాం, ఎప్పుడు వాడాలి? ఇప్పుడు మ్యాథ్స్లో చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి నాన్న. ఎల్సిఎం ఉంది, ఎడిషన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, డివిజన్ ఉంది, ఇంకా మీరు పెద్దగా వెళ్తున్న కొద్ది ఆల్జీబ్రాలో వచ్చేసరికి మళ్ళీ అందులో కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి, ఇట్లా చాలా ఉన్నాయి కదా. మరి ఎక్కడ హెచ్సిఎఫ్ని వాడాలి? సో దట్ వీ హ్యావ్ టు సీ ఆన్ today's class. That is nothing but when we use HCF. ఏంటిది టాపిక్? when we use HCF. ఎప్పుడు హెచ్సిఎఫ్ని వాడాలి అనే దాన్ని ఈరోజు మనం క్లాస్లో వివరంగా చాలా డీటెయిల్డ్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? బిఫోర్ గోయింగ్ టు దట్, ఒక్కసారి మనం ఈ హెచ్సిఎఫ్ అయినా ఎల్సిఎఫ్ అయినా ఖచ్చితంగా డిపెండ్ అయ్యేది డివిజన్ మీదే. వితౌట్ డివిజన్ వీ కాంట్ కన్క్లూడ్ దిస్ టూ, ఎల్సిఎఫ్ అండ్ ఎల్సిఎం వీ కాంట్ కన్క్లూడ్. సో హెచ్సిఎఫ్ గురించి డీటెయిల్డ్గా వెళ్ళే ముందు ఒక్కసారి మన డివిజన్ని రిమైండ్ చేద్దాం. జనరల్గా డివిజన్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? డివిజన్ నథింగ్ బట్ షేరింగ్. ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా నేను చాలా డీటెయిల్డ్గా చెప్పా. షేరింగ్, డివిజన్ అంటే ఏంటి? షేరింగ్. ఈ షేరింగ్లో రెండు ఉంటాయి. వాట్ టు షేర్ అంటే దేనిని పంచాలి. నెక్స్ట్ హౌ టు షేర్, ఎలా పంచాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 అనేది ఒక నెంబర్ ఉంది, అంటే 12 ఫ్రూట్స్ ఉన్నాయి, దీన్ని నేను 3 మెంబర్స్కి పంచాలి. నేను పంచేసా, దట్ ఈజ్ నథింగ్ బట్ షేరింగ్. దట్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ ఏ డివిజన్. అంటే నేను 12ని 3 మెంబర్స్కి పనిచేశాను, అదే డివిజన్. అంటే ఎలా చేస్తున్నారు? బేసికల్గా 12 3 3 4 జా 12, రిమైండర్ 0. ఇక్కడ ఈ 12ని డివిడెండ్ అంటారు. ఏమంటారు? డివిడెండ్ అంటారు. దీన్ని ఏమంటారు? డివైజర్ అంటారు. ఏమంటారు? డివైజర్. అంటే ఇంకా మీకు ఈ డివిజన్ సింబల్లోకి వచ్చినప్పుడు ఏదైతే లెఫ్ట్ ఇయర్లో ఉందో దాన్ని డివైజర్ అంటారు, ఈ మిడిల్లో ఉన్నదాన్ని డివిడెండ్ అంటారు. ఈ 2 పదాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఈ రెండింటిని ఇక్కడ రాస్తున్నా, ఇదంతా తీసేస్తున్నా ఫర్ యువర్ ఈజీ కన్వీనియంట్. అర్థమైంది కదా? డివిజన్ నథింగ్ బట్ షేరింగ్. షేరింగ్లో ఏముంటుంది? వాట్ టు షేర్, హౌ టు షేర్, అంటే ఏది పంచాలి, ఎలా పంచాలి. ఇప్పుడు చూడండి, 12ని 3 మెంబర్స్కి పంచాలి. పంచినప్పుడు ఈ 12 అనేది ఏంటిది? డివిడెండ్. 3 అనేది ఏంటిది? డివైజర్. సో ఇంత పెద్ద స్పేస్ వేస్ట్ కాకుండా దీన్ని సింపుల్గా ఇక్కడ మీకు నేను రాస్తున్నా. చూడండి, ఇక్కడ 12 డివైడెడ్ బై 3. ఈ 12 అనేది డివిడెండ్. ఏదైతే మనం పంచాలో అది డివిడెండ్. ఎలా పంచుతున్నామో చెప్పేది డివైజర్. ఓకే, ఈ పదాలని బాగా గుర్తుపెట్టుకోండి, డివిడెండ్, డివైజర్. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం హెచ్సిఎఫ్లోకి వెళ్దాం. అయితే మీకు నేను స్టార్టింగ్ ఒక టాపిక్ చెప్పాను, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ బోత్ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఒకదానికొకటి ఇంటర్ లింక్డ్. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఒకదానికొకటి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం చాలా చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి. ఆల్రెడీ మీకు ఎల్సిఎంలో ఇలాంటి టాపిక్ ఒకటి చెప్పా, నీడ్ ఆఫ్ ఎల్సిఎం అని. దాంట్లో అసలు ఎల్సిఎంను ఎందుకు వాడాలి అనే టాపిక్ మీద మనం చాలా డీటెయిల్డ్ క్లాస్ చెప్పుకోవడం జరిగింది. అదే ప్యాటర్న్లో ఇక్కడ కూడా మనం వెన్ వి యూస్ హెచ్సిఎఫ్ అంటే 2 ఒకటేనా, ఎక్కడ ఎల్సిఎం వాడాలో చెప్పింది ఆ టాపిక్, ఎక్కడ హెచ్సిఎఫ్ వాడాలో చెప్పేది ఈ టాపిక్. సో ఈరోజు క్లాస్లో ఎక్కడ హెచ్సిఎఫ్ వాడాలో చెప్పుకుందాం. అయితే దీనికి మీకు ఈజీగా అర్థం కావడం కోసం అక్కడ ఏ ఎగ్జాంపుల్స్ అయితే వాడానో అవే ఇక్కడ వాడుతున్నాను. సో యూ గెట్ ఫాలో. ఓకే, రైట్. దీని గురించి చెప్పుకోవడానికి ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక 3 బౌల్స్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఈ 3 బౌల్స్ ఓకే
దెన్ ఐ టేక్ 3 బౌల్స్. ఇక్కడ 3 పర్సన్స్ ఉన్నారు. ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడు, బి అనే ఒక పర్సన్ ఉన్నాడు, సి అనే ఒక పర్సన్ ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అన్నమాట. ఇప్పుడు ఏ దగ్గర 12 చాక్లెట్స్ ఉన్నాయి. ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? 12 చాక్లెట్స్ ఉన్నాయి. బి దగ్గర 24 చాక్లెట్స్ ఉన్నాయి. బి దగ్గర ఎన్ని ఉన్నాయి? 24 చాక్లెట్స్ ఉన్నాయి. సి దగ్గర 30 చాక్లెట్స్ ఉన్నాయి. ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? 30 చాక్లెట్స్ ఉన్నాయి. అంటే ఏ అనే పర్సన్ దగ్గర 12 చాక్లెట్స్ ఉన్నాయి. బి అనే పర్సన్ దగ్గర 24 చాక్లెట్స్ ఉన్నాయి. సి అనే పర్సన్ దగ్గర 30 చాక్లెట్స్ ఉన్నాయి. వీళ్ళు ఏమనుకున్నారు? ఈ చాక్లెట్స్ని పిల్లలకి పంచిపెట్టేయాలి. కాకపోతే వీళ్ళు అనుకున్నప్పుడు మరి ఎన్నెన్ని చాక్లెట్లు ఇవ్వాలి? ఇప్పుడు ఈ క్లాస్లో కొంతమంది ఉన్నారు, ఈ క్లాస్లో కొంతమంది ఉన్నారు. పిల్లలు ఇంపార్టెంట్ కాదు, కానీ చాక్లెట్లు ఇచ్చేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఎక్కువ చాక్లెట్లు, మ్యాక్సిమం ఆ క్లాస్లో ఉన్న పిల్లలకి ఎక్కువ చాక్లెట్లు రావాలి. సో ఎలా పంచాలి అనే ఉద్దేశంలో వీళ్ళు 2 కండిషన్లు పెట్టుకున్నారు. కండిషన్ నెంబర్ 1, పంచడం అయిపోయిన తర్వాత ఈ బౌల్స్లో అంటే వాళ్ళ దగ్గర ఏ చాక్లెట్ మిగలకూడదు. ఫస్ట్ కండిషన్ నో చాక్లెట్ రిమైన్స్. అంటే ఏది మిగలకూడదు. అంటే ఇప్పుడు ఏ పనిచేశాడు? కంప్లీట్గా 12 అయిపోవాలి. బి పంచాడు 24 అయిపోవాలి. సి పనిచేశాడు 30 అయిపోవాలి. ఓకేనా? క్లియరా? ఇంకో కండిషన్ ఏంటంటే ముగ్గురు ఒకే నెంబర్ పంచాలి. అంటే ఇప్పుడు ఏ 2 చాక్లెట్స్ ఇచ్చాడు అనుకో, బి కూడా 2 ఇవ్వాలి, సి కూడా 2 ఇవ్వాలి. ఇప్పుడు ఏ 3 ఇచ్చాడు అనుకో, బి 3 ఇవ్వాలి, సి 3 ఇవ్వాలి. అంటే ముగ్గురు సేమ్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ షేర్ చేయాలి. సేమ్ నెంబరు పంచాలి, షేర్ చేయాలి. ఏ 2 కండిషన్లు అన్నా వెరీ సింపుల్. ఈ 2 గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ వచ్చేసినట్టే. ఒకటి, పంచడం అయిపోయిన తర్వాత ఒక్క చాక్లెట్ కూడా మిగలకూడదు. రెండోది, సేమ్ నెంబర్లో చాక్లెట్స్ పంచాలి. బాగానే ఉంది. మిగలకుండా అంటే ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం. మరి సేమ్ నెంబర్లో కూడా పంచాలి కదా, ఎలా? ఒక్కసారికే తెలుస్తుందా? సో వీళ్ళు ఏం చేశారు దీనికి? ట్రయల్ అండ్ ఎర్రర్. ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే ఫస్ట్ ఒక నెంబర్లో పంచుతారు, ఓకే అయిందనుకో మళ్ళీ ఇంకో నెంబర్లో పంచుతారు. అయితే ఇక్కడ మీకు ఇంకో మాట చెప్పా, పిల్లగాడికి ఎక్కువ చాక్లెట్ రావాలని చెప్పా కదా నేను. సో మ్యాక్సిమం నెంబర్లో పంచాలి. ఇక పంచడం కూడా ఎలా ఉండాలి? అంతకు మించి పాసిబుల్ కాదు, ఆ నెంబర్లో పంచాలి. ఈ 3 కండిషన్లు వాళ్ళ మైండ్లో పెట్టుకున్నారు. పెట్టుకున్నాక ఫస్ట్ ఏం చేశాడు? అరే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఏం చేద్దామంటే 2 చాక్లెట్స్ పంచుదాం అన్నాడు. ఫస్ట్ ఈయన ఏం చేశాడు? 2 చాక్లెట్స్ పంచాడు. పంచేసరికి ఏమైంది? ఇక్కడ ఫస్ట్ 2తో పంచుకుంటూ వెళ్ళాడు. 2 2 2 2 2 అట్లా మీరు చూస్తే ఏమవుతుంది? ఇందులో ఏమీ మిగలలేదు. అంటే 2 చాక్లెట్స్ చొప్పున పర్ఫెక్ట్గా పంచేశాడు. అంటే మీరు తెలుసు కదా, 2తో 12ని డివిజన్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది? 0. అంటే ఏమీ మిగలలేదు, ఎందుకని 2 6 జా 12. బి కూడా ఏం చేశాడు? 24ని 2 2 2 2 పంచుకుంటూ వెళ్ళాడు. అప్పుడు ఏమైంది? ఇక్కడ కూడా ఏ చాక్లెట్లు మిగలలేదు. అంటే 2తో పంచినప్పుడు ఏం మిగలలేదు, బి దగ్గర కూడా 2తో పంచినప్పుడు ఏమీ మిగలలేదు. సి కూడా ఏం చేశాడు? 2 2 పంచుకుంటూ వెళ్ళాడు. కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు నాన్న. 30 పంచడం నథింగ్ బట్ డివైడెడ్ బై 2. 2 1 జా 2 1 0 2 5 జా 10. సో 0 రిమైండర్. అంటే ఏమీ మిగలకుండా పంచడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి? ఫస్ట్ 2 కండిషన్లు సాటిస్ఫైడ్. 2 2 పంచినప్పుడు ఏ దగ్గర ఒక చాక్లెట్ మిగలలేదు, బి దగ్గర ఒక చాక్లెట్ మిగలలేదు, సి దగ్గర ఒక చాక్లెట్ మిగలలేదు. అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. రెండోది, ముగ్గురు ఒకే నెంబర్లో పంచాలి. 2 2 2. ఇది కూడా ఓకే. ఇప్పుడు 3వ నెంబర్ చూడాలి. అంటే ఇంకా వేరే నెంబర్. అంటే ఇప్పుడు 3తో సాధ్యమవుతుందా లేదా తెలియదు, 4తో సాధ్యమవుతుందా లేదా తెలియదు. ఎందుకని? మ్యాక్సిమం నెంబర్ పంచాలనుకున్నాం మనం కాబట్టి. సో ముందైతే 2 ఒక ఆప్షన్కి వచ్చారు. అంటే 2 2 వరకు అయితే పంచచ్చు. ఓకే, ఇక్కడ దాకా మీకు అర్థమైందా నాన్న? మళ్ళీ ఒక్కసారి సింపుల్గా చెప్పేస్తా. 3 బౌల్స్ తీసుకున్నారు. ఏ అనే అతను ఫస్ట్ బౌల్లో 12 చాక్లెట్స్, బిలో 24 చాక్లెట్స్, సిలో 30 చాక్లెట్స్. వీళ్ళ ముగ్గురు ఈ చాక్లెట్స్ని ఎలా పంచాలనుకున్నారంటే ఈ 3 కండిషన్. ఒకటి, నో చాక్లెట్ రిమైన్. పంచడం అయిపోయిన తర్వాత ఏ బౌల్లో కూడా చాక్లెట్ మిగలకూడదు. రెండోది,
ముగ్గురు ఒకే నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ పంచాలి. మూడోది, అది మ్యాక్సిమం నెంబర్, ఇక అంతకంటే ఎక్కువ చాక్లెట్లు పంచడం ఎవరికీ సాధ్యం కాకూడదు. ఈ 3 కండిషన్లు పంచాలి. ఫస్ట్ ఏం చేశారు, 2 పంచారు. పంచినప్పుడు ఇక్కడ ఏమైందయా అంటే ఏ దగ్గర ఏం మిగలలేదు, బి దగ్గర ఏం మిగలలేదు, సి దగ్గర ఏం మిగలలేదు. అంటే 2 అనేది పాసిబుల్ అని ఇక్కడ వరకు వచ్చారు. సో ఇప్పుడు ఒక్క నిమిషం మనం పక్కకు వద్దాం నాన్న, దీన్ని ఇలా ఉంచి ఈ పంచడం కూడా ఇక్కడ మీరు చూసారు కదా, దీనికి చిన్న చిన్న పేర్లు పెడదాం మనం. రైట్, ఇక్కడ జాగ్రత్తగా రండి. సో ఇప్పుడు ఏం చేసాం, దీన్ని పర్ఫెక్ట్గా పంచడం అంటే దీన్ని ఏమనుకున్నాం మనం, పంచడం అంటే నథింగ్ బట్ డివిజన్. ఏ అనేవాడు 12 చాక్లెట్స్ని 2 చాక్లెట్స్ చొప్పున పంచాడు అంటే నథింగ్ బట్ డివిజన్. అంటే ఇక్కడ అర్థం ఏంటి, 12 చాక్లెట్స్ పంచుతున్నాడు. ఎన్ని పంచుతున్నాడు, 2 పంచుతున్నాడు. సో 2 6 12, రిమైండర్ 0. ఓకేనా, అంటే ఇప్పుడు ఇది డివిజన్. అంటే ఏ చేసింది ఏంటిది, డివిజన్. అది ఓకే, పంచితే దాన్ని ఏమంటారు అనుకున్నాం, డివిజన్. సో ఇప్పుడు ఇది ఏంటిది, డివిజన్. ఇది డివిజన్ అయినప్పుడు ఈ 12 ఏమవుతుంది, డివిడెండ్. ఏమవుతుంది, డివిడెండ్. ఈ 2 ఏమవుతుంది, డివైజర్. ఆల్రెడీ మీకు చెప్పా. ఓకే, ఇక్కడ ఒకసారి బాగా వినండి సార్. ఒకవేళ ఇక్కడ 12 బదులు 13 ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేసా, ఇదే 2 పంచా. ఇది లేదు, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మళ్ళీ సార్ ఇక్కడ 13 లేదుగా అనొద్దు, మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. 2 6 12, రిమైండర్ ఎంత వచ్చింది, 1. ఇప్పుడు కూడా ఇది డివిడెండ్, నో చేంజ్. ఇది డివైజర్, ఇది కూడా డివైజరే. సార్ మరి ఇప్పుడు ఇక్కడ రిమైండర్ 0 వచ్చిందంటే పర్ఫెక్ట్ డివిజన్. ఇక్కడ రిమైండర్ 1 వచ్చింది. మరి ఇప్పుడు ఈ 2 డివైజర్లలో ఒకేలాగా పిలుస్తుంటే మనం ఈ రెండింటిని వేరియేషన్ ఏమన్నా చూపించచ్చా అంటే, ఒక నెంబర్ని 0తో రిమైండర్ చేసినప్పుడు ఒకలాగా, లేదు వేరే ఏ నెంబర్ అయినా రిమైండర్ వచ్చినప్పుడు ఒకలాగా వాటికి ఏమైనా పేర్లు పెట్టుకోవచ్చు. అంటే ఈజీ, అంటే ఒకేలాగా ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ కదా. దానికోసం వాళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో ఆ డివైజర్కి వాళ్ళు ఒక స్పెషల్ పేరు పెట్టారు. ఆ పేరే ఫ్యాక్టర్. ఏంటిది, ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ అంటే వేరే ఏదో కాదు. మీరు చాలామంది ఈ పదాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వినుంటారు, ఫ్యాక్టర్ 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 అని. ఫ్యాక్టర్ అంటే వేరే ఏమీ కాదు నాన్న, అది ఒక డివైజరే. జస్ట్ ఒక డివైజర్. ఒక డివిజన్లో మనం లెఫ్ట్ ఇయర్లో వేసుకునే ఒక నెంబర్ అంతే. ఫ్యాక్టర్ అనేది వేరే ఏది కాదు. ఫ్యాక్టర్ డివిజన్లో లెఫ్ట్ ఇయర్లో వేసుకునే ఒక నెంబర్. మరి దాని ఫ్యాక్టర్ ఎందుకన్నాం, ఈ నెంబర్తో నువ్వు డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే ఆ డివైజర్ని ఫ్యాక్టర్ అంటాం. అంటే ఇప్పుడు ఈ 2 డివిజన్లో ఇక్కడ 2తో డివిజన్ చేసినప్పుడు 0 వచ్చింది. సో 2 ఈజ్ ఏ డివైజర్ అండ్ దీని ఏమనొచ్చు, ఫ్యాక్టర్ అనొచ్చు. ఎందుకని, రిమైండర్ 0 వచ్చింది కాబట్టి. ఇక్కడ చూడండి, 2తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 1 వచ్చింది. 2 ఈజ్ ఏ డివైజర్ బట్ నాట్ ఏ ఫ్యాక్టర్. ఇది ఫ్యాక్టర్ కాదు, అది డిఫరెన్స్. ఇది డివైజరే, ఇది డివైజరే. రిమైండర్ 0 వస్తేనేమో ఫ్యాక్టర్. రిమైండర్ 0 కాకుండా 1 రావాలా, అవసరం లేదు. 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, వాట్ ఎవర్, అది ఏదొచ్చినా అది ఫ్యాక్టర్ కాదు. ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు 16 డివైడెడ్ బై 3 ఉంది. 3 5 15. సో రిమైండర్ 1 అంటే 3 అనేది డివైజర్. దీని ఎవ్వడు కాదండు, ఆ రిమైండర్తో నీకు సంబంధం లేదు. ఇక్కడ ఉంది అంటే అది డివైజర్, బట్ ఇట్స్ నాట్ ఏ ఫ్యాక్టర్. ఇది ఫ్యాక్టర్ కాదు. ఎందుకని, రిమైండర్ 0 రాలేదు. ఇప్పుడు ఇలా ఉంది, 24 8 8 3 24, రిమైండర్ 0. 8 డివైజర్, అది ఏదొచ్చిందో మనకు అనవసరం. ఇక్కడ ఉంది అంటే డివైజరే అంతే. ఇట్ ఈస్ 0 రిమైండర్ వచ్చింది, సో ఇట్స్ ఏ ఫ్యాక్టర్. ఇక్కడ అర్థం ఏంటంటే ప్రతి ఫ్యాక్టరు డివైజర్ అవుతుంది. మీరు ఏ ఫ్యాక్టర్ తీసుకోండి ఖచ్చితంగా అది డివైజర్ అవుతుంది. కానీ ఎవ్రీ డివైజర్ నాట్ ఏ ఫ్యాక్టర్. ఇప్పుడు ఈ టేబుల్లో చూడండి, 3 అనేది డివైజర్,
కానీ ఫ్యాక్టర్ కాదు. ఇక్కడ చూడండి 8 అనేది డివైజర్ ఫ్యాక్టర్. మీరు చెక్ చేసుకోండి, ఏ ఫ్యాక్టర్ అయినా డివైజర్ అవుతుంది, ఎందుకంటే ఖచ్చితంగా లెఫ్ట్ ఇయర్లోనే ఉంటుంది కదా. సో అది డివైజర్ అవుతుంది, ఫ్యాక్టర్ అవుతుంది. కానీ అన్ని డివైజర్లు ఫ్యాక్టర్ల కిందకి రావు. ఈ స్టేట్మెంట్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళొక్కసారి స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నానా, ఆల్ డివైజర్స్ ఆర్ నాట్ ఫ్యాక్టర్స్ but all factors are divisors. Once again I am repeating, very important statement, all divisors are not factors, all factors are divisors. కావాలంటే ఈ స్టేట్మెంట్ని రాసుకోండి, నేను మళ్ళీ ఇంకొకసారి మీకోసం రిపీట్ చేస్తున్నా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ ఇన్ యువర్ పేపర్. వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఎందుకు డివైజర్తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 రావచ్చు, వేరే నెంబర్ రావచ్చు. కాబట్టి ఎప్పుడైతే 0 వస్తుందో ఆ డివైజర్ని ఫ్యాక్టర్ అంటాం. రిమైండర్ 0 రాలేదు, దాన్ని ఫ్యాక్టర్ అని మనం అనం. ఫ్యాక్టర్ అంటే ఆల్రెడీ డివైజరే, మనం ఏం చేస్తున్నారు, 0 వచ్చినప్పుడే అంటున్నాం. కాబట్టి వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద స్టేట్మెంట్ నానా, ఆల్ డివైజర్స్ ఆర్ నాట్ ఫ్యాక్టర్స్ బట్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ డివైజర్స్. ఓకే, ఈ స్టేట్మెంట్. సో ఇప్పుడు ఫ్యాక్టర్కి డివైజర్కి మీనింగ్ డిఫరెన్స్ అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇక్కడ నేనేం తీసుకుంటున్నా, ఓన్లీ ఫ్యాక్టర్. ఎందుకంటే నేను ఫస్ట్ కండిషన్ ఏంటి, నో చాక్లెట్ రిమైన్. అంటే ఏంటి, ఒక్క చాక్లెట్ కూడా మిగలకూడదు. అంటే ఐ విల్ బి గెట్ 0 రిమైండర్. ఎప్పుడు 0 రిమైండర్ వచ్చిందో అది ఫ్యాక్టర్. అంటే నాకు ఇక్కడ కావాల్సింది ఓన్లీ ఫ్యాక్టర్సే. కాబట్టి నేను ఇప్పుడు తీసుకుంది ఏంటి, ఇక్కడ ఫ్యాక్టర్. సో ఇప్పుడు ఇక్కడ 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్, దేనికి ఫ్యాక్టర్ అది, 12. 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12. సేమ్ 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 24 అండ్ 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 30. ఇక్కడ 2 అనేది 12కి ఫ్యాక్టర్ అవుతుంది, 2 అనేది 24కి ఫ్యాక్టర్ అవుతుంది, 2 అనేది 30కి ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఈ 2 అనేది ఈ 3 నెంబర్లకి ఫ్యాక్టర్. ఆల్రెడీ మీకు ఎన్సీఎంలో చెప్పా, ఒకటే మూడిట్లో ఉన్నప్పుడు అంటే మోర్ దాన్ 1 దాన్ని ఏమంటారని చెప్పా మీకు, కామన్. కాబట్టి ఇక్కడ నేనేం చెప్పచ్చు, 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ దేనికి 12, 24 అండ్ 30. క్లియర్ అన్నా ఇక్కడ వరకు? ఈ పాయింట్ అర్థమైతే రిమైనింగ్ చాలా ఈజీ నాన్న, ఎందుకంటే చాలా సింపుల్. ఇక్కడ ఎందుకు 2ని ఫ్యాక్టర్ అన్నాం, ఫస్ట్ స్టెప్. ఎందుకు ఫ్యాక్టర్ అన్నామంటే ఈ 12ని మనం 2తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12. సేమ్ లైక్ దట్ 24ని 2తో డివిజన్ చేసినప్పుడు యూ గెట్ రిమైండర్ 0. సో 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 24. 30ని 2తో డివిజన్ చేసినప్పుడు యూ గెట్ రిమైండర్ 0. సో 2 15 30. సో ఇది కూడా 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 30. ఇక్కడ ఈ 2 అనేది 12కి ఫ్యాక్టర్, 24కి ఫ్యాక్టర్, 30కి ఫ్యాక్టర్. ఒకే నెంబరు మూడిటిని 0 రిమైండర్తో డివిజిబుల్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఏమనొచ్చు మనం, కామన్ ఫ్యాక్టర్. సో 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 12, 24 అండ్ 30. ఇప్పుడు సో 2 అయిపోయింది, ఇంకా వేరే నెంబర్స్ ఒకసారి ట్రై చేద్దాం. 3తో చూద్దాం. 3 4 12. సో రిమైండర్ 0. సో 3 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12. దెన్ 24 కూడా చూద్దాం. 3 8 24. సో 3 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 24. గుడ్. 3 10 30. సో 3 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 30. అంటే ఇక్కడ ఏంటి, 3 ఈజ్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్, ఓకేనా నాన్న, మూడిట్లో ఉందా లేదా, సేమ్ ఇందాక చెప్పిన మొత్తం సేమ్ ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. మళ్ళీ అదంతా చెప్పాలంటే ఈ వీడియో సరికి 4 గంటలు వస్తుంది, మీరు ఎన్నలే కూడా వినలేరు. మళ్ళీ దాన్ని రిపించట్లేదు, సింపుల్. 3 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12, 3 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 24, 3 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 30. కాబట్టి ఏంటి, 3 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 12, 24, 30. ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ 3 తర్వాత ఏ నెంబర్ తీసుకుందాం, 4. 4 3 12. సో 4 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12. నెక్స్ట్ 4 6 24. సో 4 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 24. వెన్ యూ కమ్స్ టు ద 30 డివిజన్ చూడండి ఒక్కసారి. 4 7 28. సో రిమైండర్
2. ఇది డివైజర్. 4 ఈజ్ డివైజర్ ఆఫ్ 30 బట్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 30. ఎందుకని? రిమైండర్ 0 రాలేదు కాబట్టి 4 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 30. అంటే ఇక్కడ ఏంటి? 4 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12, 4 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 24 బట్ 4 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 30. కాబట్టి ఏంటి? దీన్ని మనం ఇక్కడ కన్సిడర్ చెయ్యకూడదు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 3 నెంబర్స్. దెన్ యూ గోస్ టు ద 5 టేబుల్ చూడండి. 5 1 జా 5. సో 2 రిమైండర్ అంటే ఆల్రెడీ 5లో 12 టేబుల్ డివిజిబుల్ అవ్వట్లేదు. సో ఇక్కడ అయినా అవ్వకపోయినా మనకు అనవసరం, ఎందుకంటే అక్కడే అవ్వట్లేదు కదా. సో ఇది కూడా అవసరం లేదు. నెక్స్ట్ 6 టేబుల్ చూడండి. 6 2 జా 12, రిమైండర్ 0. సో 6 ఈజ్ ఎ ఫ్యాక్టర్. 6 4 జా 24, రిమైండర్ 0. 30 6 5 జా రిమైండర్ 0. సో 6 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12 24 30. సో 6 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 12 24 and 30. నెక్స్ట్ 7 టేబుల్. 12 డివిజిబుల్ అవ్వదు, 8తో డివిజిబుల్ అవ్వదు, 9తో డివిజిబుల్ అవ్వదు, 10తో డివిజిబుల్ అవ్వదు, 11తో డివిజిబుల్ అవ్వదు, 12తో డివిజిబుల్ అవ్వదు, 13తో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఉన్నాయే 12 చాక్లెట్స్, 13 మెంబర్స్కి ఎట్లా పంచుతాం? అంటే ఈ పంచాల్సిన దాంట్లో ఏదైతే స్మాల్ నెంబర్ ఉందో దాంతో మనం ఇక అంతకంటే పంచడానికి లేదు కాబట్టి సో ఇక దీని తర్వాత పంచే ఛాన్స్ లేదు. అంటే దీన్ని బట్టి మ్యాక్సిమం నెంబర్ ఎంత? 6. మ్యాక్సిమం నెంబర్ ఎంత? 6. అంటే ఈ 6 అంటే ఈ కామన్ ఫ్యాక్టర్స్లో ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉందో దాన్ని మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాం. అంటే ఈ చాక్లెట్స్ని మనం పంచగలిగిన హైయెస్ట్ నెంబర్ 6. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే స్మాలెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని కనుక్కోవచ్చు, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని కనుక్కోవచ్చు. బట్ ఆన్ అవర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ హ్యావ్ ఓన్లీ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ. సో ఒక్కసారి దీన్ని చెక్ చేసుకున్నాను.